హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది ఆగస్ట్ 4th వ్లాగ్. ఈరోజు మా తమ్ముడు బర్త్డే అండి. సో మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఎస్ఎస్ కొండలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక్కడ ఎస్ఎస్ కొండలో చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఎదురుగా మనకు కనిపిస్తున్నది వచ్చి రామాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్ రెండు కిందే ఉన్నాయండి. అండ్ మనకి శివయ్య టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, నాగరాళ్ళు ఇలా అన్నీ ఉంటాయండి. అండ్ ఇంకేం టెంపుల్ ఉందబ్బా, చెన్నకేశ్వర స్వామి ఉంది, చంద్రయ్య స్వామి అంటారు. అండ్ ఆల్సో ఓంశక్తి టెంపుల్, ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళాలంటే అన్ని దేవుల్ని కవర్ చేసుకొని వచ్చేసేయచ్చు. ఇది గుట్ట పైన ఉంటుందండి, పైకి వెళ్తూ ఉన్నాము. ఒకప్పుడు అయితే నడక ద్వారానే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు కార్స్, బైక్స్ అన్నీ అలో ఉన్నాయి. సో కొంత దారి వరకు మాత్రమే స్టెప్స్ ఉండేటివి ఒకప్పుడు. ఇప్పుడు నీట్గా రోడ్ వేసేసారు, సిమెంట్ రోడ్డు. సో ప్రాబ్లం లేదు. పైన మనకు వాటర్ ఫెసిలిటీ అంతా కూడా ఉంటుందండి. చాలా డెవలప్ చేశారు రీసెంట్గా ఈ కొండని. కొంచెం ఎక్కువ రాళ్ళు మొత్తం క్లీన్ చేసి సదరగిచ్చి చాలా ఎక్కువ వెడల్పుతో బాగా ఎక్స్పాండ్ చేశారు టెంపుల్ని. సో ఇక్కడ దేవుడికి కళ్యాణం చేసినప్పుడు కూడా చాలామంది, ఒక 2000-3000 మంది భక్తులు వచ్చినా కూడా సరిపోతుంది అంత ప్లేసెస్. చూడండి, చూపిస్తాను మీకు వీడియోలో. పైకి వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి పూజారి కూడా వెళ్ళిపోయారండి, లేట్ అయిపోయింది మేము. సో వెళ్ళి మేము అక్కడ జస్ట్ మేము మొక్కొని టెంకాయ కొట్టుకొని మొక్కొని వచ్చేసామండి. పూజారి లేరు అప్పటికి, అభిషేకం లేదనుకుంటా, మోస్ట్లీ ఉండేది ఉంటే ఆల్మోస్ట్ 11:30 వరకు ఉంటారు మార్నింగ్. అభిషేకం లేనట్టుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్య స్వామి నెక్స్ట్ ఆడికృతి కూడా దగ్గరలోనే ఉందండి. అప్పుడైతే ఫుల్ జనాలు ఉంటారు, అసలు లెక్కలేనంత జనాలు అండి. చాలా పెద్ద క్యూ ఉంటుంది దర్శనానికి కూడా. ఇప్పుడైతే ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. ఈ కొండలన్నీ రీసెంట్గా మొత్తం కట్ చేసి స్పేస్ చేశారు. చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కట్ చేసి ఉన్నారో బండరాళ్ళంతా. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి కొన్ని విలేజెస్ అన్నీ కనిపిస్తాయి మనకి. ఆ వ్యూ చూపిస్తాను. డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తే చాలా చాలా బాగుంటుందండి. మనం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కొండ. మాకు చిన్నప్పుడు ఈ కొండ అంటే చాలా చాలా ఇష్టం. అంటే అప్పుడు ఎక్కువగా వెళ్ళే వాళ్ళం కాదు, సంవత్సరానికి ఒకసారి ఆడికృతిగా ఫెస్టివల్ వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం అంతే. ఇప్పుడు మా విలేజ్ దగ్గరే అండి, కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కొండపైన నుంచి వ్యూ అంతా. ఎప్పుడైనా టైం ఉంటే ఒకసారి విజిట్ చేయండి. దగ్గర ఉన్న వాళ్ళు మోస్ట్లీ అందరూ వెళ్తూ ఉంటారు. కొత్తగా ఎవరన్నా ఇటు సైడ్ వెళ్తే విజిట్ చేయండి టెంపుల్కి. కొండపై నుంచి వ్యూ అండి ఇది. చాలా చాలా ప్లేస్ ఉంది. ఇక్కడే అన్నదానం చేస్తారు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తారు. ఇక్కడండి ఈ ప్లేస్ అయితే చూడండి, ఇప్పుడు ఎలా నార్మల్గా అయిపోయింది. ఒకప్పుడైతే అక్కడ గుహలాగా ఉండేది, వాటర్ ఉండేటివి అంతే అండి. నెక్స్ట్ ఇంటికి వచ్చాము. అరటిగెల మాగానుంది, కొద్దిగా 2 పండ్లు మాగాయి. సో ఇంకొచ్చి దాన్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళామండి. ఒక 2 days పెట్టామంతే. ఇది ఫుల్ మాగిపోయింది. సంచిలో వేసి పెడితే తొందరగా మాగిపోతుందండి. ఒక 2 పండ్లు మాగితే చాలా తొందరగా మాగిపోతాయి. ఇంతే అండి చిన్న వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.